అంటే మనం మూలాధార చక్రంలో ఉంటుంది. అంటే భూమిని మోస్తున్నాడు కదా! 3 చుట్టలు చుట్టుకొని ఉంటుందంటారు గదా! అక్కడ ఆదిశేషే ఉన్నాడనమాట. ఆ ఎనర్జీనే ఉంది. అందుకని డబ్బులెక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడైనా గూడా, ఏదైనా బిజినెస్ చేసేటప్పుడైనా, ఏదైనా కొత్త లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడైనా, కొంతమంది పిల్లలు అప్పుడే అని కాదు. ఏ పని అయినా కొత్తగా మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఈ రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం ఇట్లా చ చక్రాస్ యాక్టివేట్ చేసుకుంటూ మనం స్టార్ట్ జేస్తామో, అప్పుడు ఆ పనులన్నీ ఈజీగా, మ్యాజికల్‌గా జరిగిపోతాయి. చాలా అద్భుతంగా జరిగిపోతాయన్నమాట. ఈ చక్రాన్ని ఎవరైతే చేయాలంటే కోపంగా ఉండేవాళ్ళు, భయపడేవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఎవరైనా ఉన్నవాళ్ళు, ఇలా వాళ్ళకి రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. మనం మెయిన్ 3 చక్రాస్ చేసుకోవాలి. రూట్ చక్ర, నెక్స్ట్ తర్వాత స్వాదిష్టానం, తర్వాత ఏంటి మణిపూరకం. ఈ 3 చక్రాస్‌ని బాగా యాక్టివేట్ చేసుకోవాలన్నమాట మనం. రూట్ చక్రాకి ఎవరు అధిష్టాన దేవత ఎవరు? లార్డ్ గణేష్. వినాయకుడనమాట. గణపతి. అందుకనే మనం ఏ పని చేసేటప్పుడైనా విఘ్నాలు జరగకుండా ఉండాలని మనం వినాయకుడిని స్తుతిస్తాం కదా! అందుకని చెప్పని ఇలా చెప్పారనమాట. వినాయకుడిని పూజించి తర్వాత మిగతా దేవుళ్ళను గూడా పూజిస్తారు.